ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. హైదరాబాద్లో ఐటీ సోదాలు ఒక్కసారిగా కలకలం రేపాయి. ఉదయం నుంచి 8 ప్రాంతాలలో ఎట్ ఏ టైం ఈ సోదాలను కొనసాగిస్తున్నారు ఐటీ అధికారులు. మొత్తం 55 బృందాలకు పైగా ఏర్పడి పూర్తి స్థాయిలో ఈ ఐటీ సోదాలను కొనసాగిస్తున్నారు. అయితే దీంట్లో ముఖ్యంగా టాప్ ప్రొడ్యూసర్ అయినటువంటి దిల్ రాజు కార్యాలయాలు, దిల్ రాజు ఇంటి వద్ద, అదేవిధంగా వారి కూతురు ఇంటి వద్ద విస్తృత సోదాలు కొనసాగించడం హాట్ టాపిక్గా మారింది. సో ఈ రీసెంట్గానే దిల్ రాజుకు సంబంధించినటువంటి ఆయన నిర్మించినటువంటి 2 సినిమాలు, అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఇంకో సినిమా, మొత్తం 3 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. 2 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. డాకు మహారాజ్, అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్. ఈ 3 సినిమాలు కూడా ఎట్ ఏ టైం రోజుల వ్యవధిలోనే విడుదలైనటువంటి సందర్భం కూడా ఉంది రీసెంట్గా. సో దీనికి సంబంధించే మరి వీటికి వచ్చినటువంటి కలెక్షన్లు, దీనికి పెట్టినటువంటి బడ్జెట్, దీనికి పెట్టినటువంటి పూర్తి లెక్కలకు సంబంధించినటువంటి వాటిపైన ఐటీ సోదాలు కొనసాగుతున్నాయా, లేదా క్యాజువల్గా సాధారణ తనిఖీల్లో భాగంగానే ఐటీ సోదాలు కొనసాగుతున్నాయా, లేదా ఏదైనా పక్క ఇన్ఫర్మేషన్ ఐటీ వారికి ఏదైనా అందిందా అనేటువంటి అంశం పైన అయితే ఇప్పుడు కొంత సర్వత్ర ఆసక్తి నెలకొంది. సో ఒకవైపు దిల్ రాజు ఇంటిపైనే కాకుండా మరొక వైపు పుష్ప 2 సినిమాకి సంబంధించినటువంటి నిర్మాత నవీన్ ఎర్నని ఆయన ఇంటిపైన కూడా ఈ యొక్క ఐటీ సోదాలు కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. పుష్ప 2 సినిమాకి సంబంధించి చూసాం, భారీ కలెక్షన్స్ రాబట్టాయంటూ చిత్ర యూనిటే గతంలో స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. 1700 కోట్లని, 1800 కోట్లని, 1600 కోట్లని పాన్ ఇండియా వ్యాప్తంగా ఇంకా వసూలు అవుతున్నాయని ఇలా రకరకాలుగా బడ్జెట్కి సంబంధించి, అంటే వసూళ్ళకు సంబంధించి వారందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తాం. భారీ బడ్జెట్తో నిర్మించినటువంటి ఈ చిత్రానికి సంబంధించి ఎంత వసూలు అయ్యాయి, ఎంత పన్ను కట్టారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకునేటువంటి ప్రయత్నం ఐటీ అధికారులు చేస్తున్నట్టు కనపడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించినటువంటి కార్యాలయం వద్ద కూడా విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉదయం ఎర్లీ మార్నింగ్ ఎవరు ఇంకా బయటికి రానటువంటి సందర్భంలో, అంటే ఎవరికి వారు కార్యాలయాలకు వెళ్ళి పనిచేసుకునేటువంటి సమయానికంటే ముందే ఎర్లీ మార్నింగే ఐటీ బృందాలు ప్రత్యేకంగా ఏర్పడి ఈ సోదాలన్నింటినీ కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగిస్తున్నారు. కొండాపూర్, అదేవిధంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఈ యొక్క సోదాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. మ్యాంగో మూవీస్, మైత్రి ఆఫీస్, అదేవిధంగా దిల్ రాజు కార్యాలయం, దిల్ రాజు ఇంటి వద్ద, అదేవిధంగా వారి కూతురి ఇంటి వద్ద కూడా ఈ యొక్క సోదాలు అనేది విస్తృతంగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో కొనసాగుతుంది. అలాగే సింగర్ సునీత భర్త రాముకు చెందినటువంటి మ్యాంగో సంస్థ పైన కూడా ఈ యొక్క ఐటీ సోదాలు అయితే ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి. శ్రీనగర్ కాలనీ డౌన్లో ఉన్నటువంటి ఇక్కడ కూడా ఈ సోదాలన్నీ కూడా విస్తృతంగా కొనసాగుతున్నాయి. అయితే ఒక్కసారిగా ఉన్నటువంటి ఈ భారీ స్థాయిలో కొనసాగుతున్నటువంటి ఐటీ సోదాలకు సంబంధించి అయితే ఇండస్ట్రీలో ఒకసారిగా హాట్ టాపిక్గా మారింది. ఉన్నటువంటి ఇంత భారీ మొత్తంలో ఎందుకు సోదాలు జరుగుతున్నాయి? గతంలో చాలాసార్లు సోదాలు జరిగాయి. క్యాజువల్ సోదాలు, సాధారణ తనిఖీల్లో భాగంగా ఐటీ సోదాలు చేస్తూ ఉంటారు. లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఐటీ అధికారులు లెక్కలకు సంబంధించినటువంటి వివరాలు తప్పుడుగా ఉన్నా కూడా ఈ సోదాలు కొనసాగిస్తూ ఉంటారు. జనరల్గా జరిగేటువంటి ప్రాసెస్. బట్ ఎట్ ఏ టైం 55కు పైగా బృందాలు, ప్రత్యేకమైనటువంటి బృందాలుగా ఏర్పడి చాలామంది ఇంట్లోకి, ముఖ్యంగా సినిమా ప్రొడ్యూసర్స్, సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రొడ్యూసర్స్ కానీ, ఈ సంస్థలకు సంబంధించిన వాటిపైన కూడా పూర్తి స్థాయిలో దాడులు కొనసాగించడం పట్ల పక్కాగా ఏమైనా వారి దగ్గర సమాచారం ఉందా? ఐటీ సోదాల దగ్గర, ఐటీ అధికారుల దగ్గర, లేదా క్యాజువల్గా సాధారణ తనిఖీలు చేస్తున్నారనేది సాయంత్రం వరకు సోదాలు ముగిసిన తర్వాత ఏమైనా వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు కనపడుతుంది. లోపలికి వెళ్ళినటువంటి ఐటీ అధికారులన్నీ కూడా క్షుణ్ణంగా పత్రాలన్నీ కూడా తనిఖీ చేస్తున్నారు. సినిమాలకు పెట్టినటువంటి బడ్జెట్ ఏంటి, కార్యాలయాల్లో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఎన్ని కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి, వాటన్నిటిని కూడా ప్రభుత్వానికి లెక్కలు చూపించారా, లెక్కలు చూపించని అటువంటి పత్రాలు ఇంకేమైనా ఉన్నాయా, సినిమాకు సంబంధించిన బడ్జెట్ని ఏ ప్రాతిపదికగా వీటన్నిటిని కూడా మెన్షన్ చేస్తున్నారు, సినిమాకు సంబంధించినటువంటి లెక్కలు చూపించేటువంటి క్రమంలో ఏదైనా ప్రాతిపాదిక తీసుకుంటున్నారా, సినిమాకు వచ్చినటువంటి కలెక్షన్లకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి లెక్కలు చెప్తూ వార్తలు బయటకు వస్తున్నటువంటి సందర్భంలో చిత్ర యూనిట్కి సంబంధించి కూడా వెల్లడించేటువంటి ఈ యొక్క సంఖ్య ఏదైతే 500 కోట్లు, 1000 కోట్లు అని చెప్పేటువంటి సంఖ్యకు ప్రాతిపాదిక ఏంటి, నిజంగానే అంత కలెక్షన్లు వచ్చాయా, వస్తే ప్రభుత్వానికి ఎంత లెక్క చూపించారు, ఇలా రకరకాలుగా అన్ని ప్రశ్నలు కూడా ఐటీ అధికారులు వేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ సోదాలలో ఏమైనా బయటపడతాయా, లేదంటే సాధారణ తనిఖీల్లోనే భాగంగానే ఇవన్నీ కొనసాగుతాయనేది మాత్రం సాయంత్రం పూర్తిగా ఐటీ సోదాలన్నీ అయిపోయిన తర్వాత అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే గేమ్ చేంజర్, డాకు మహారాజ్, అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాల ద్వారా దిల్ రాజు భారీ స్థాయిలోనే డబ్బు వీటికి ఖర్చు చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్గా కూడా పూర్తి స్థాయి బాధ్యతలు కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ 3 సినిమాలని ఎట్ ఏ టైం దిల్ రాజు నిర్మించడం, 2 మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా, ఇవన్నీ కూడా చాలా హెవీ బడ్జెట్తో కూడుకున్నటువంటి అంశం కాబట్టి దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలను పూర్తి స్థాయిలో రూల్స్ ప్రకారమే మూవ్ అయ్యారా, లేకుంటే ఈ యొక్క
ప్రెజర్లో ఏమైనా ఐటీ అధికారులకు సంబంధించినటువంటి నిబంధనలు ఏమైనా తప్పారా, వీటానికి సంబంధించిన లెక్కలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో వేల కోట్లకు సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా ఈ 3 సినిమాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించేటువంటి అవకాశం ఉంది. రైట్, మిగతా సంస్థలకు సంబంధించి కూడా అక్కడ ఎలాంటి సోదాలు జరుగుతున్నాయి, అక్కడ ఏం వివరాలను సేకరిస్తున్నారు, అక్కడ ఎంత మేరకు ఆర్థిక లావాదేవీలు ఏమైనా కనబడుతున్నాయా, ఇంట్లో ఇంకేమైనా విలువైనటువంటి పత్రాలు ఏమైనా ఉన్నాయా, వీటికి సంబంధించిన వివరాలను కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఒక్కసారిగా ఈరోజు ఉదయం నుంచి మొదలైనటువంటి ఐటీ సోదాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకసారిగా షాక్ గురి చేసినట్టుగా కనిపించింది. ముఖ్యంగా టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, అందరికీ పరిచయస్తుడు, పొలిటీషియన్తో మొదలుకొని సినిమాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నటులకు, హీరోల నుంచి కమెడియన్ల వరకు ఆప్తమిత్రుడు అని చెప్పుకోవచ్చు దిల్ రాజు. అంతటి పేరున్నటువంటి ప్రొడ్యూసర్ ఇంటిపైన, కార్యాలయాలపైన పూర్తి స్థాయిలో అతనికి సంబంధించిన అన్ని ప్రాంతాలలో కూడా ఏకతాటిలో ఈ దాడులు కొనసాగుతున్నాయి, అంటే ఎంక్వైరీ కొనసాగుతుంది. ఐటీకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈ వివరాలను సేకరించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. దీంతో పాటుగా ఇంతకుముందు చెప్పుకున్నట్టు పుష్ప 2 సినిమాకి సంబంధించిన నిర్మాత ఇంటి వద్ద, మిగతా కార్యాలయాలు, ఇతరత్ర మ్యాంగోకి సంబంధించినటువంటి కార్యాలయాల వద్ద కూడా ఈ యొక్క తనిఖీలు కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. మరి ఆల్ ఆఫ్ సడన్గా మరి దీనికి సంబంధించినటువంటి సోదాలకు కారణం వీళ్ళు చెప్పినటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఏదైతే ఇన్ని కోట్లు వసూలు చేసింది మా సినిమా, 500 కోట్లు వసూలు చేసింది అనేటువంటి అత్యుత్సాహంగా చెప్పేటువంటి లెక్కలు ఏమైనా కారణమయ్యాయా, లేకుంటే ఐటీ అధికారులకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అందిందా, ఎవరైనా వీరికి సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి ఇంకేమైనా వివరాలు ఉంటే అందించారా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా కాసేపట్లో వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరి దిల్ రాజు కానీ మిగతా కార్యాలయాలకు సంబంధించిన మేనేజ్మెంట్ కానీ ఏమైనా సమాధానం ఇస్తుందా లేదనేది సాయంత్రం వరకు చూడాలి. సో సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. లోపలికి వెళ్ళినటువంటి అధికారులందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా పూర్తి స్థాయి వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని ఎవరిని బయటకు వెళ్ళకుండా, బయట నుంచి లోపలికి ఎవరిని రానివ్వకుండా వారి మొబైల్స్ కూడా పూర్తిగా అందుబాటులో ఉంచుకొని ఈ సోదాలన్నీ కూడా కొనసాగిస్తున్నట్టుగా అయితే కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.